హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్ సైప్రస్ చిండు. చాలా రోజులు అవుతుంది నేను ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయక. కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల కొంచెం పార్ట్ టైంలో వీడియోస్ అయితే షూట్ చేయలేదు. అట్లనే కొంచెం హెల్త్ కూడా కొంచెం అప్సెట్ ఉంది, అందుకని చెప్పి వీడియోస్ షూట్ చేయలేదు. చాలా డిఎమ్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇంటెక్స్ గురించి అడుగుతున్నారు. లైక్ ఇంటెక్స్ అంటే మీకు ఏ మంత్ ఇంటెక్స్ ఉంటాయి, ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎప్పటి వరకు మీకు వీసా వస్తుంది అని చెప్పేసి చాలా డిఎమ్స్ వస్తున్నాయి. ఫ్రీబర్డ్ ఓవర్సీస్, మన ఫ్రీబర్డ్ ఓవర్సీస్ హైదరాబాద్లో అయితే ఉంది. అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వమన్నా కానీ నన్ను మళ్ళీ అడుగుతున్నారు, బ్రో నేను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా, ఈ మంత్లో చేయొచ్చా, ఆ మంత్లో చేయొచ్చా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి క్లియర్ ఇంటెక్స్ వీడియో. సైప్రస్ కంట్రీకి సో మీకు యూఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఏ కంట్రీస్ అయినా కావచ్చు, మేజర్గా ఏముంటాయంటే మీకు ఫాల్ ఇంటేక్ ఒకటి, స్ప్రింగ్ ఇంటేక్ ఒకటి, ఆ రెండు అయితే చెప్తారు. మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే సెప్టెంబర్ ఇంటేక్ ఒకటి, ఫిబ్రవరి ఇంటేక్ ఒకటి అని చెప్పచ్చు. మీరు సెప్టెంబర్ ఇంటేక్ అంటే మీరు ప్రాసెస్ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే మీకు సెప్టెంబర్లోనే వీసా వచ్చింది అనేది ఉండదు. ఏ కంట్రీకి అయినా సరే ఒక 3 to 4 months ప్రియార్గా మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటే బెటర్. లైక్ ఇప్పుడు సపోజ్ సెప్టెంబర్ ఇంటేక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ ఇంటేక్కి మీరు సైప్రస్కి రావాలనుకుంటే మీరు ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని ఏప్రిల్ వరకు మీకు ఆఫర్ లెటర్ అనేది వచ్చింది. దాని తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఒక 2 to 3 months ప్రాసెస్ ఉండిద్ది. దాని తర్వాత వీసా రావడానికి వెయిట్ చేయాల్సి ఉండిద్ది. ఇది ఇంటర్వ్యూ వీసా కాదు కాబట్టి వెయిట్ చేయాల్సి ఉండిద్ది. సో సెప్టెంబర్ ఇంటేక్ ఒకటి, ఫిబ్రవరి ఇంటేక్ ఒకటి, ఈ 2 ఇంటేక్స్ అయితే మీరు జెన్యున్గా ఇంటేక్స్, ఇవైతే జెన్యున్ ఇంటేక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ఓవర్సీస్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు టెల్ దెమ్ ఏ ఓవర్సీస్ ఏంటి అని చెప్పేసి. కొంతమంది ఏజెంట్స్ కూడా ఉన్నారు. అండ్ క్లియర్లీ దెర్ ఆర్ సమ్ అసలు నాలెడ్జ్ లేదు. అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ 5 to 6 months అవుతుంది, బట్ స్టిల్ నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను. కొంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అయితే ఉండొచ్చు ఏజెంట్స్ అయినా కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, మిమ్మల్ని హోల్డ్ చేసుకోవడానికి, అడ్మిషన్ హోల్డ్ చేయడానికి మీకు జూన్ ఇంటేక్ ఉందని చెప్పేసి, లేదంటే మే ఇంటేక్ ఉందని చెప్పి, ఏప్రిల్ ఇంటేక్ ఉందని చెప్పేసి మిమ్మల్ని అమౌంట్ పే చేయించుకొని తర్వాత మిమ్మల్ని హోల్డ్ చేసి దాని తర్వాత వీసా వస్తుందని చెప్పేసి మిమ్మల్ని డ్రాగ్ చేస్తారు. సో ఇదైతే నేను క్లియర్గా చెప్పబోతున్నా. ఏంటంటే సెప్టెంబర్ ఇంటేక్ ఒకటి, ఫిబ్రవరి ఇంటేక్ ఒకటి, ఈ 2 ఇంటేక్స్ మాత్రమే ఉన్నాయి. బై ఛాన్స్ మీకు స్కోర్ కార్డ్స్ ఉంటాయి కదా, IELTS ఒకటి, లేదంటే టోఫిల్ ఒకటి, లేదంటే పాస్వర్డ్ స్కిల్ ప్లస్ టెస్ట్ ఒకటి, ఈ టెస్ట్లో వేటిల్లో అయినా సరే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. లైక్ 60% బిలో వస్తే మీరు ఫౌండేషన్ కోర్స్లో వస్తారు. ఫౌండేషన్ కోర్స్ జూన్ ఇంటేక్ ఉండేది. ఈ సెప్టెంబర్, ఫిబ్రవరి ఇంటేక్స్ కాకుండా జూన్ ఇంటేక్ ఒకటి ఉంది. ఆ జూన్ ఇంటేక్ ఎవరైతే వస్తారంటే మీరు రాసే ఇంగ్లీష్ టెస్ట్లో 60% కంటే బిలో ఉంటే, సపోజ్ 60% కంటే తక్కువ ఉంటే మా స్టూడెంట్ ఫౌండేషన్ ఇంటేక్లో సైప్రస్కి వచ్చి ఆఫ్టర్ 6 to 8 monthsలో మళ్ళీ ఎగ్జామ్ రాసి దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ నార్మల్ ఇంటేక్ లాగా కన్వర్ట్ అవుతాడు. సో అది జూన్ ఇంటేక్. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకు తెలిసిన నాలెడ్జ్ 99% ఇది కరెక్ట్. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మే ఇంటేక్, ఏప్రిల్ ఇంటేక్ ఉందా అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో జూన్ ఇంటేక్ అంటే ఫౌండేషన్ ఇంటేక్, అండ్ సెప్టెంబర్ అండ్ ఫిబ్రవరి ఇంటేక్స్ కూడా ఉంటాయి, అవి జెన్యూన్ ఇంటేక్స్. సో అంతే. అండ్ కాలేజ్ గురించి, ఈ కాలేజ్ బెస్ట్, ఆ కాలేజ్ బెస్టా అని చెప్పేసి చాలా అడుగుతున్నారు. ఏంటంటే క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫిలిప్స్ యూనివర్సిటీ ఒకటి, అమెరికన్ యూనివర్సిటీ ఒకటి, ఈ రెండేంటి మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవడానికి పర్మిషన్స్ కావచ్చు, వర్క్ లెటర్ కావచ్చు, లేదంటే పింక్ కార్డ్స్ మీకు ఫాస్ట్గా రావడానికి కావచ్చు, ఈ మంచి స్టూడెంట్కి మంచి కోఆపరేట్ చేస్తుంది. మీకు ఏదైనా ఈజీగా అయిపోతాయి పనులు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్ నేమ్స్ నేను చెప్పదలుచుకోలేదు బికాజ్ ఆ నెగిటివ్స్ అవన్నీ వద్దనుకుంటున్నాను. ఆ యూనివర్సిటీస్ ఏంటంటే మిమ్మల్ని వీక్లీ 20 hours వర్క్ చేసుకోమంటారు, లేదంటే వర్క్ లెటర్స్ ఇవ్వరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ యూనివర్సిటీ తరపు నుంచి ఎందుకు వచ్చానా అని చెప్పేసి. వెన్ ఇట్ కమ్స్ టు ఎర్నింగ్, మీరు సంపాదించుకోవడానికే సైప్రస్కి వస్తున్నా అని అంటే బెటర్ మీరు ఫిలిప్స్ ఆర్ అమెరికన్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్లో నుంచి మీరు ప్రాసెస్ చేసుకోండి. మీరు ఫ్రీబర్డ్ ఓవర్సీస్నే ప్రాసెస్ చేసుకోవాలని నేనేం చెప్పట్లేదు, బట్ వచ్చేదేదో మీరు సంపాదించుకోవడానికి వస్తున్నారు అని అనుకుంటే ఫిలిప్స్ నుంచి రండి, లేదంటే అమెరికన్ యూనివర్సిటీ నుంచి రండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ మీరు ఫ్రీబర్డ్ నుంచే రావాలి అని చెప్పేసి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత
మనకి ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాం, అయినా కానీ చెప్పలేదు, నేను సో అండ్ సో యూనివర్సిటీ నుంచి ఇరుక్కొని ఉన్నా, వర్క్ చేసుకోలేకపోతున్నా, మా రూమ్మేట్స్ అర్న్ చేసుకుంటున్నారు, నేను ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. పింక్ కార్డ్స్ రాక, వర్క్ లెటర్స్ రాక, వీక్లీ 20 hours కంటే ఎక్కువ వర్క్ చేసుకోలేక, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని చెప్పేసి మీకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేము యూనివర్సిటీతో టైఅప్ అవ్వబోతున్నాము, MOA తీసుకోబోతున్నాము. అండ్ సర్టిఫైడ్గా మీకు MOA చూపిస్తాను. నేను ఒక సర్టిఫికేషన్ ఉండిద్ది, సో అండ్ సో యూనివర్సిటీ నుంచి మేము MOA తీసుకొని డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుంటాము యూనివర్సిటీతో. మీకు ఏ ప్రాబ్లం ఉన్న ట్రాకింగ్, వీసా ట్రాకింగ్ కావచ్చు, లేదంటే మీ ఆఫర్ లెటర్ ట్రాకింగ్ కావచ్చు, ఫీజ్ పే చేసినట్లు ఫీ రిసిప్ట్స్ కావచ్చు, లేదంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్స్ కావచ్చు, ఏదైనా మేము జెన్యూన్గా చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీతో MOA తీసుకోబోతున్నాము వెరీ సూన్. మేబీ 15 days to 1 monthలో మేము MOA తీసుకొని నేను మళ్ళీ ఒక వీడియో తీస్తా, సో అండ్ సో యూనివర్సిటీతో మేము టైఅప్ అయ్యాము, MOA తీసుకున్నాం అని చెప్పేసి. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. అండ్ ఆల్సో నేను సూన్ ఒక ఛాలెంజింగ్ వీడియో అయితే చేయబోతున్నాను, లైక్ ఎర్నింగ్లో. జెన్యూన్గా తీస్తాను, జెన్యూన్గా ఎంత అర్న్ చేశాను ఏంటి అని చెప్పేసి ఓన్లీ షార్ట్స్లో, రీల్స్లో అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియోస్ చేసే అంత టైం ఉండట్లేదు. సో ఇంకే డౌట్స్ ఉన్నాయని యూ కెన్ కాంటాక్ట్ అవర్ ఫ్రీబర్డ్ ఓవర్సీస్. ఆ ఓవర్సీస్ నెంబర్ కూడా నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను. లేదు పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా బ్రో నీతో అని చెప్పేసి నాకు కాల్ చేసినా కానీ, నేను ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కానీ ఫ్రీబర్డ్ ఓవర్సీస్ తోటి మీకు కాల్ చేపిస్తాను. మీరు ప్రతి ఒక్క డౌట్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఆల్మోస్ట్ ఒక 100 మందిలో ఒక 10-15 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇట్స్ జస్ట్ స్టార్టింగ్ కదా, నేను స్టార్ట్ చేసినందుకైనా అట్లీస్ట్ ఒక మోటివేషన్ కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నాకు ఒక మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ ఈ వీడియో చేయాలి, ఈ వీడియో చేయాలని. అట్లనే సైప్రస్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా కానీ, సో అండ్ సో విషయం గురించి వీడియో తీ బ్రో అని చెప్పి నాకు చెప్పండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ సైప్రస్ టీమ్.